ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది వందము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు ఒకే భాగం ధ్యానిస్తుండగా ఒకే భాగం మాకు అర్థమాకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 7వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని వృత్తాంతం 2వ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో ఆలోచించడు దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, మీ మీద ఆర్భాటం చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇజ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకుడి, చేసినను మీరు జయమందరు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతో ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించిరి. ఇదిగో నేను ఇక సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, నలిగిన వారికి తన మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనం, వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ శత్రువులతో యుద్ధములకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాకు నీకు తోడై ఉండును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చివరిగా ఒక మాట, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం, నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా దక్షిణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానం ఆయన, నాకు రక్షకుడు, బలాత్కారం నుండి నన్ను రక్షించువాడు నీవే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అంటే యేసయ్యని మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరు మాకు తోడై ఉన్నారు, మమ్మల్ని రక్షించి కాచి కాపాడే దేవుడు మీరే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేను ఆశ్రయించి నిన్ను మహిమపరచవరంలోని శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.